జనం పులుల బారిన పడకుండా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అయితే వారి తీరులో చిత్తశుద్ధి లోపించిందని స్థానిక ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. ఏదో మొక్కుబడిగా పనులు జరిగిపోతున్నాయని ప్రజా ప్రతినిధులు కూడా ఆరోపిస్తున్నారు. పులుల కదలికలు ఉన్న గ్రామాలను అధికారులు గుర్తించారు. ప్రతి గ్రామంలో స్థానిక బీట్ అధికారి ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందం సభ్యులు పులుల కదలికలను గుర్తించడంతో పాటు పంట చేలకు వెళ్లే ప్రజలకు రక్షణగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ పనులకు, ఇతర అవసరాల కోసం గ్రామం నుంచి బయటికి వెళ్లే వారి వివరాలను సర్పంచ్ దగ్గర తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. మాస్కులతో పాటు చప్పుడు చేసే పరికరాలను పులుల ప్రభావిత గ్రామాలకు అందించాలని నిర్ణయించారు. మరోవైపు యువతిని హతమార్చిన పులి లాలాజలం నమూనాలను సేకరించి ఇప్పటికే సీసీఎంబీకి పంపారు. దాడి జరిగిన ప్రాంతంలో పులి విసర్జకాలను సైతం సేకరించారు. మరోవైపు పులి పాదముద్రలను మహారాష్ట్ర అధికారులకు పంపించారు. అక్కడ సంచరిస్తున్న పులులతో మ్యాచ్ అవుతాయో లేదో పరీక్షిస్తున్నారు. ఎవరికి బయట రావడానికి అవసరం లేదు. పొద్దున 10 తర్వాత మరి ఫీల్డ్కి పోవాలి. సాయంత్రం 4 ముందుకి ఫీల్డ్కి బయట మళ్ళీ ఊరికి పోవాలి. రాత్రికి ఒక సింగిల్ పర్సన్కి బయట రావడానికి ఏమీ అవసరం లేదు. మీ అవసరం ఉంటుంది 4-5 మెంబర్స్ కలిపి ఒక సౌండ్ పెట్టి లేకపోతే ఫైర్ క్రాకర్స్ ఆర్ ఫైర్ పెట్టి మీకు బయట రావాలి. అండ్ ఇప్పుడు రేపు నుంచి మనం ఫేస్ మాస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, హ్యూమన్ మాస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అందరు ఊరు వాళ్ళకి. సో మీకు ఎక్కడెక్కడ మీకు టైగర్ లేకపోతే ఎన్ని వైల్డ్ లైఫ్ దొరికితే వెంటనే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తాజాగా 2 దాడులకు పాల్పడింది ఒకే పులి కావడంతో దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నగా మారుతోంది. 100 కిలోమీటర్లు తిరిగే పులులు అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లకు చిక్కడం అంత సులువు కాదు. 4 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో RT1 అనే మగపులి 9 మందిని హతమార్చింది. మ్యాన్-ఈటర్ గా పేరు పొందింది. దీంతో అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దానిని బంధించేందుకు ప్రభుత్వం సీరియస్ చర్యలు మొదలుపెట్టింది. నూట 150 మంది అధికారులు, పులులపై అవగాహన ఉన్న 25 మంది ప్రత్యేక సిబ్బంది, 30 గ్రామాల ప్రజలు బృందాలుగా రంగంలోకి దిగారు. పులి కోసం రోజుల తరబడి ఆపరేషన్ నిర్వహించారు. తరచుగా ఒక రైల్వే వంతెన వద్దకు వస్తున్న విషయం కెమెరాల ద్వారా నిర్ధారించుకున్నారు. అక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. ఆ పులి బోనులో చిక్కిన తర్వాత చాకచక్యంగా బంధించారు. ఈ ప్రక్రియ అంతా నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఆధ్వర్యంలో సాగింది. ఇక్కడ కూడా అలాంటి సీరియస్ ఆపరేషన్ నిర్వహిస్తేనే ప్రజల ప్రాణాలకు భరోసా లభించే అవకాశం కనిపిస్తోంది. ఏం చేస్తాడు ఊరుకున్న 2 వాచారులు వాళ్ళు ఏం చేస్తాండ్రు? ఒక్కడ నచ్చిండా 10 గంటలు 8 గంటల వాళ్ళ డిఎఫ్ ఆఫీసు ముంగడ పీనుగు నేర్చుకొని కూర్చుంటే పొద్దుగాల 8 గంటలు 9 గంటల నుంచి కూర్చుంటే 1-2 దాకా రాలే సార్. అట్లా నిర్లక్ష్యం కాదా వాళ్ళది? వాళ్ళ నిర్లక్ష్యం లేదు అంటే ఈ 10 ఏళ్ల నుంచి ఇప్పుడు మేము 50 ఏళ్ళు మేము పుట్టి మాకు 25-30 సంవత్సరాలే మా నాన్నగాడికి వ్యవసాయం చేస్తాను. మేము అందరం వ్యవసాయం కుటుంబంలో ఉన్నాం. మా నిర్లక్ష్యంతో మేము ఇంతకుముందు కాపాడుకోలేదు సార్. 10 దోర్లు వేసినాం, ఏదో మా ప్రయత్నం మేము చేసినాం. పెద్ద పుల్లను చంపినామా లేకుంటే గుడేనుగులను చంపినామా? పందులను రాకుండా చేయలేదా? నిజానికి పులులు తోడు కోసమే ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. పైగా అక్కడ తిండి గూడు కూడా కష్టమైంది. ఏటా నవంబర్లో పులులు ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుంటాయి. నిజానికి పెద్ద పులులు ఏడాది పొడవునా జతకట్టవు. అయితే చలి తీవ్రత అధికంగా ఉండే నవంబర్ నుంచి జనవరి వరకు వాటి ప్రవర్తన విచ్చలవిడిగా ఉంటుంది. ఇదే సంతానోత్పత్తి జరిగే సమయం. అందుకే భాగస్వామి కోసం వెతుకుతుంటాయి. అప్పుడే 2 మగ పులుల మధ్య సంఘర్షణ కూడా జరుగుతుంది. కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో పులుల సంఖ్య 16కి చేరింది. మహారాష్ట్రలో అక్కడి అటవీ శాఖ పులుల సంరక్షణలో భాగంగా ప్రతి పులికి ఒక గుర్తింపు సంఖ్యతో పాటు పేరును కూడా చేర్చి వాటి కదలికలపై పర్యవేక్షణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ సంచరిస్తున్న పులులు
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకునే పరిస్థితి స్థానిక అటవీ యంత్రాంగానికి అందుబాటులో లేదు. ముఖ్యంగా రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పులుల అభయారణ్యంలో నిర్వహిస్తున్న పులుల సంరక్షణ తరహాలో ఇక్కడ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే కొంతవరకు అటు పులులకు ఇటు మనుషులకు ఎలాంటి హాని జరగకుండా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని తడోబా ప్రాంతంలో సంచరిస్తున్న కొన్ని పులులకు రేడియో కాలర్లను బిగించి పర్యవేక్షిస్తున్నారు. ఇక అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను ఏర్పాటు చేసింది. అయితే ప్రతి ఏటా కోట్లు వెచ్చిస్తోంది. అయినా కవాల్కోర్ ఏరియాలోకి పులులు తొంగి కూడా చూడడం లేదు. అదే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం హల్చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులుల బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.